మా ఇంటికి అడగడు ముగ్గులన్నీ ఏళ్ళతోటి నేను వేసిన నా ఏళ్ళు ఇవి ఎట్లా ఊరంగా నెట్టి కోసుకపోయి మంచిగా ఎత్తున్నావురా ఘోరం అసలు మా అక్క ఇడు ఒక్కతే ఆదేసుకుంటాను నేను వస్తలేవని ఇక అక్క ఇలా నేను గిఫ్ట్ గెలుచుకున్నా ఏం గిఫ్ట్ ఇక ఏంటిది అది షెట్టిలా దొమ్మ షెట్టిల్ పాప మా అక్క ఇడు ఒక్కతే పాపం అప్పాలు చేసుకుంటాంది మా మమ్మీ కైకిలు పోయింది మా మమ్మ వచ్చే వరకు ఓన్లీ మేము ఏమంటారంటే గారెలు చేసి పెడతా అని చెప్పినాం కానీ మా అక్క మా మమ్మ వచ్చే వరకు సర్ప్రైజ్గా కారపూసలు కూడా వస్తుంది అంటే మంచిగా ఉన్నాయి మంచిగా మస్తు ఉన్నాయి టేస్ట్ ఇంకా మస్తు ఉన్నాయి మా అప్పాలు శుభ్రం అంటుంది మా కారపూసలు అయితే మస్తు కర్ర కర్ర ఉన్నాయి అంటే మస్తు ఉన్నాయి మస్తు ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి ఇగో చూడు ఇగో ఎత్తుందా ఇగో అట్టిగానే కంటనే అవుతుంది నేను రాలితన్న మాత్రం వేస్తాను కానీ పోనీ బాగా వస్తాను ఏం కావాలంటావు అప్పనా ఇది అన్నా ఆయ్ ఉందిరా ఆయ్ 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 పోయి కట్టుకో నేను ఇలా గెలిచిన అది ముగ్గుల పోటీ పెట్టడానికి గెలిచిన ఇంకేం చేసినా తెలుసా చెప్పుకో గెసి కారపూసలు ఇక మా మమ్మీకి తెలియకుంటే కారపూస కూడా వేసినాం ఇక గారప్పలు ఉన్న కారపూసలు నీకెన్నావా చందన్నావంగా తొర్రన్నావే చందన్నావంగా తొర్రన్నావే టైం అయితే ఎంత అయితే 4 అవుతుంది అమ్మ ఇప్పుడే లేచి సకినాలకు తిండి నానవతాను హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇవాళనైతే సంక్రాంతి లేచిల్లా ఇక మేమైతే ఇప్పుడే లేచి ముగ్గెత్తాను మా అక్క వచ్చింది మా అక్క వచ్చి ముగ్గెత్తా అనుకుంటే ఇక మా అక్క అయితే ముగ్గెత్తలేదు నన్ను ఏమంటుంది టైం ఎంత అయితే 6:30 అవుతుంది కానీ మస్తు తెల్లారు వచ్చింది గుడ్డ ఇక్కడ అయినట్టు గుడ్డాక వచ్చింది మంచి నచ్చింది మాకు గిట్లా వేసిన ముగ్గు అని తీసుకురండి హ్యాపీ సంక్రాంతి చిన్న థ్యాంక్స్ అనాలి అను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అనవే ఇప్పుడే లేచింది హ్యాపీ సంక్రాంతి అక్క థ్యాంక్ యూ సేమ్ టు యూ నాకు చెప్పినా వాడే ఇప్పుడే చేసిన మా అందరం మతలేదు పోయింది కాదా ఎట్లా నువ్వే నువ్వు చేయబట్టే అగ మా చిన్న జుడులు కలర్ అంతా ఓడగొట్టింది నువ్వే సగం కలర్ నింపినాక కలర్ అయిపోయింది మళ్ళీ కొనుక్కరా అత గల్లెత్తరారా వాళ్ళ నేస్తారా ముగ్గులు ఇవ్వాలి ఎప్పుడా మా చిన్న మస్తు మా ఇంటికి అడగడు ఎన్ని ముగ్గులు మమ్మీ ఇవాళ ఏంటిదే ముగ్గు గాడిదచ్చి బొర్రిపోతుంది అలికేసినాకనంటే ఇట్లా ముగ్గులు నింపకుంటే గాడిదచ్చి బొర్రిపోతుంది మంచిగా అమ్మ ముగ్గు మంచిగా మంచిగా లేదు అన్ని మంచిగా ఉన్నాయి కదా హ్యాపీ పొంగల్ మమ్మీ పిండి పట్టించుకొని వస్తా
ఏమడతాను సెకండ్ అప్ప ఎన్ని అవి అడ్డడు అడ్డడా అంటే 4 రవ్వలు 4 రవ్వలు గదిటానమ్మ పిండి ఒక్కొక్కడుకున్నారు గాజులు వేసుకోమంటే మా మమ్మీ కూడా 2 గాజులు వేసుకున్నాం 9 రకాలు 9 రకాలు 5 రకాలు 5 కొట్టాడు జెస్సీ గంగ్రెద్దు లేదా మామల కొడుకులు వీటిలో చల్ల ఉండి కోడి సంపదగలమ్మా ఆరో హరాని మామ కొడుకులు బిడ్డలు చల్ల ఉండి కోడి సంపదగాలి ముట్టి ముచ్చగాలి పెట్టి బంగారం శుభోచగాలని రోహ మనకు 20 రూపాయలు పిల్లలకి చాలా కొడుకులు వీటి అన్నం తిన్నంత వీద తీస్తా మా మమ్మీ వెళ్ళితో చీర కట్టింది ఇంకా ఆయన సేంది గట్ల కుట్టించుకున్నావు మంచిగా లేదా మంచిగున్నది నీకు వచ్చానే ఫస్ట్ అప్ప మా మమ్మీ మధ్య తెగుతుంది పిండి పెట్టుకోరా అలా అది పెట్టో గౌరమ్మ లెక్క ఇలా మేము సకినాలు పోచుకుంటున్నాం మా అమ్మ ఇన్ని రోజులు నాటవేం తీయాలనే ఉన్నాక తీయాలని పోతున్నాం పండుగ పోలే అందరూ మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని వండుకుంటారు మా మమ్మీ కూడా సకినాలు పోయా పెట్టింది మా మమ్మీ మీరు పోసుకున్నారా సకినాలు మేమైతే ఇయ్యాలనే పోతాను మా మమ్మీ పిండి బాగా గట్టిగా ఉందమ్మా పెట్టాలి రౌండ్ పోయాలి నిన్న మా అక్క మేము ఇద్దరమేమో గారెలున్న కారపూసలు చేసినాం ఇవాళ ఇక మా మమ్మీని కైకిలు పోకి ఇంటికాడ అనమాట అయినా ఇలా కైకిలు పోతా అన్నది మేమే అద్దు ఉండు అప్పాలు చేసుకుందాం అన్నాక మీరు వేసుకున్నారా సకినాలు సగం చెద్దరైంది మేము అయ్యో అవు అమ్మమ్మ తట్టుకుని నీళ్ళు ఉరుకో అయ్యో తీసాము కప్పరి పని ఏ తొక్కేసుకొని ఎందుకు తింటానవే అప్పాలు కాల్చేదాకా కాల్చుకురా మీద అబ్బా నిజంగా మొన్న మేము న్యూ ఇయర్కి పప్పు గారెలు చేసినాం అవి మస్తు మంది తెలియదు అని పెట్టిళ్ళు అంటే ఆ రెసిపీ ఎట్లా చేస్తారో చెప్పరా ఆ రెసిపీ అంటే అది ఎట్లా వేసుకుంటారో చెప్పరా అని మనం చెప్తావా అనే వీడియో పెట్టగాని షార్ట్ పెడతా బాగా మందికి తెలియదు కావచ్చు మస్తు ఉంటాయి టేస్ట్ అయితే నాకైతే మస్తు ఇష్టం మా అక్క గారెల కన్నా అయ్యే తింటావు కానీ వేడి వేడి చల్లబడుతుంది మంచిగా ఉంటాయి వేడి వేడి మస్తు ఉంటాయి అగో చూడు గిట్ల వాళ్ళకన్నా పని చేయద్దు వచ్చి మీద కూర్చుంటే చేతులు నాకు దాన్ని అల్లనే పెడుతుంది అక్క నాకు వార చిన్న ఇక మా లక్కి నా కోసం మజా తెచ్చింది అంతనా నీదొక ముఖ్యం మంచిగా అవుతా ఇంకా మేము కర్రీలు చేస్తా అని నా ఎండ పెడితే మా చిన్న చూడండి ఎట్లా చేస్తుందంట ఆగం పట్టిందా మేము ఇలా కర్రీలు చేసుకుంటున్నాం స్వీట్ చేసుకోవాలి కదా ఎందుకే అది బుక్కుదా మాక మస్తు పంచలు ఎత్తాను చూడండి ఫ్రెండ్స్ కర్రీలు చేసుకుంటున్నాం ఇంకా పిండి గింతే ఉంది అయిపోయింది చేసిలా మీరు సకినాలు వీడియో పెట్టే వరకు అలా చేసి అయిపోతే అలా తిన కూడా చేసుకున్నారా మేమే మస్తు లేటు నాటే ఓడి చేయబట్టి మేము ఇంత లేటు లేకుండా మా ఎప్పుడు అయిపోతుండే గారెలు కారపూసలు అయినాయి ఇలా సకినాలు అండ్ మళ్ళా చికెను తినేటోళ్ళకి చికెన్ మాకు ఒక్క పొద్దు కుడికలు కర్రీలు
అందరు ఎక్కువ ఇప్పుడు అరిసెలు చేసుకుంటారు, కానీ మా ఇంట్లో మేము ఎవ్వరం తినాం, అరిసెలు తినాం. అందుకోసమే అయిపోయింది. నడుమైతే నొత్తాంది. ఇగో చూడుల్లి, ఇది మొత్తం ఈ లుంగి పంచం మొత్తం నిండింది. ఇంకా గిన్నె ఉన్నాయి. ఈ చెద్దతోటి 2 అయినాయి అని 4 డబ్బాలు పోసినాం మేమైతే. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళన్న కొడుకలకి సాతగాని వాళ్ళు మా అక్కలు ఎక్కనే అయ్యుర్రి. ఇగో కోసి గ్రైండర్ ఒక్కటి ఇవ్వమని మంచిగా ఉంటాయి. ఎండిన కొడుకు కళ్యాణ్ కొన్ని వేసింది. ఇక్కడ పోతారు కదా ఏంటి బాబా, మా మమ్మీ కాలు గుడి నాటే వద్దు ఎట్లా వస్తే ఏం పెట్టినవి బండలు పోసినాక నేర్ పాలిష్ పెట్టింది. పూరీలు అక్కడ చేతుతాయి. ఏంటిది నోట్లు వేసుకో. ఏ పిండి అయితే పెట్టు తీసుకొని గింత మొత్తం కలర్ అంటుంది అక్క తింటాంది అట్లనే. టైం అయితే 3:45 అవుతుంది. నడుము అయితే టింగు అన్నది ఘోరంగా. నడుము మా అక్కడైతే ఏం చెయ్యాలి, ఏం చేసినవి నీ అబ్బమ్మ నన్ను ఎంతసేపటి నుంచి అలిగో ఒక పిండితో చేసిన తెల్ల ఉన్న తర్వాత పిండి బాయ్ ఇంకెప్పుడు తినాలి మరి. నువ్వు ఇప్పుడు చాలా నిన్ననే చేసినాం కారా ఇవి. మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ. మాదైతే మటన్ కర్రీ. నా ముగ్గెట్లుంది, మంచిగా ఉంది చిన్న. నా ముగ్గెట్లుంది, మంచిగా వేసిందా నేను? నాకైతే మంచిగా అనిపించింది అంతే. ఇక మేమైతే ఈసారి సంక్రాంతి మొత్తం అప్పాలతోటే వేసుకుంటున్నాం పొద్దంతా. నడుమైతే మస్తు నొత్తంది. అంతే అండి, ఎవరికైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైల్ కానీ కీప్ థింకింగ్. బాయ్ 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 చెప్పు. బాయ్ చెప్పు. మా జెస్సికి అయితే బాగా సిగ్గు. బాయ్. నా ముగ్గు అయితే ఎట్లున్నా కామెంట్ చేయాలి. అంతే బాయ్.